దేవునికి మహిమ కలుగుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి ఈ పునరుత్థాన దినం శుభము తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినము ఈ యొక్క 2023 సంవత్సరంలో చివరి ఆదివారం ఆరాధనలో ప్రభుని ఈ రీతిగా సంఘముగా గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభు చూపిన కృపను బట్టి మనం వందనస్తులమైంచున్నాము. ఈ చివరి దినం మనకు ఆదివారంగా రావడం కూడా మనకెంతో శ్రేష్టమైనది. ఎందుకనగా ప్రభు సన్నిధిలో గడపడానికి సంవత్సరం అంతా కూడా ప్రభు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో గడిపేటువంటి దినము ఆరాధన దినముగా ప్రభు మనకు అనుగ్రహించిన విధానం బట్టి కూడా వందనము చెల్లిస్తుంటున్నాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగంలో చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి 2వ లేఖలో చివరి అధ్యాయం 13వ అధ్యాయము 5వ వచనంలో కొద్దిగా కఠినముగానే వాడుతున్నాడు మాట. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఉన్నటువంటి వాడే, కానీ ఇక్కడ గమనిస్తే కొద్దిగా కఠినమైన పదజాలాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నట్టుగా చూస్తున్నాం. మరొకసారి చదువుకుందాం. 5వ వచనంలో గమనిస్తే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. గమనించండి, ఇది చివరి ఆదివారం. ఈ సంవత్సరంలో చివరి మాసము, చివరి ఆదివారం, చివరి దినం. ఇది ఎలా ఉందంటే మనం గమనిస్తాం, టీవీలలో రాకెట్ ప్రయోగాలు జరిగినప్పుడు ఏం చేస్తారు? చివరి 3 రోజులు కౌంట్ డౌన్ పెట్టుకుంటారు. 72 అవర్సా, 48 అవర్సా, 24 అవర్సా అనేది వారు కౌంట్ డౌన్ ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు? సారి వారు మిషన్ స్టార్ట్ చేశాక ప్రతిదీ కూడా క్రమంగా జరిగించుకుంటూ వస్తారు. టైం పీరియడ్ ప్రకారము, వారు ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ ప్రకారము ప్రతిదీ కూడా ఏ టీం ఆ టీంగా అన్ని సరి చేసుకుంటూ వస్తారు. అన్ని ఓకే అయ్యాకనే లాంచింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఆ డేటు, ఆ టైము అన్ని సెట్ చేశాక కూడా మరి కౌంట్ డౌన్ అవసరమా? అన్ని ఓకే అయిపోయాకనే ఒక డేట్ అనుకున్నారు, ఒక టైం అనుకున్నారు. అయినప్పటికీ కూడా మరలా 72 అవర్స్ కౌంట్ డౌన్ పెట్టుకుంటారు. ఎందుకు? మళ్ళీ ఒకసారి మొదటి నుండి చివరి వరకు అన్ని సరిగా జరిగాయా లేదా, ప్రతిదీ కూడా అనుకున్న ప్రకారం పూర్తి చేయబడిందా లేదా, ఒకవేళ ఏదైనా పొరపాట్లు, ఏదైనా తప్పిదంలో, ఏదైనా రాంగ్ డేటా ఏమైనా కనబడితే అవి సెట్ చేసుకోవడానికి ఈ చివరి కౌంట్ డౌన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ కౌంట్ డౌన్ టైంలో మరలా A to Z వరకు ఆ టీం అంతా కూడా అన్ని సరి చేసుకుంటారు. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా లోపములు కనుక కనబడితే టైం ఉంటే సరి చేస్తారు, లేదంటే ఏం చేస్తారు? క్యాన్సిల్ చేస్తారు, లాంచింగ్ క్యాన్సిల్ చేస్తారు, లేదంటే పోస్ట్ పోన్ చేస్తారు. కానీ మనకైతే ఆ ఛాన్స్ లేదు. పరిశీలించుకోవడానికి అయితే టైం ఉంది, కౌంట్ డౌన్ సెట్ చేసుకోవడానికి టైం ఉంది, లోపాలు సరి చేసుకోవడానికి టైం ఉంది, కానీ పోస్ట్ పోన్ చేయడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి కానీ లేదు. అనగా నూతన సంవత్సరం అనే
కొత్త లాంచింగ్ జరగడానికి ముందుగా ఈ సండే మన కౌంట్ డౌన్ గా ఉంటుంది. అంటే ఒకవేళ మనం టైమర్ సెట్ చేస్తే ఎన్ని గంటలు టైం వస్తుంది మరి కౌంట్ డౌన్? 12 అవర్స్ వస్తుంది. 12 అవర్స్ ఉంది. 12 అవర్స్ కౌంట్ డౌన్ ఉంది. ఆ టైమర్ ఈ 12 గంటలని కనుక మనం సరిగా ఉపయోగించుకోగలిగితే, ఎందుకంటే ఈ సమయం కూడా సరి చేసుకోలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే వేలు కాదు, లక్షలలో ఉన్నారు. ఎందుకంటే హాస్పిటల్లో పడిపోయి వారు బ్రతుకుతారా, చనిపోతారా, నూతన సంవత్సరం చూస్తారా లేదా అని తెలియని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. కానీ దేవుడు మన కృప చూపి మనకు ఒక శ్రేష్టమైన దినం ఇచ్చాడు, ఈ సమయాన్ని ఇచ్చాడు, మనల్ని మనము పరిశీలించుకోవడానికి. అందుకే చూడండి, పరిశుద్ధాత్ముడి ద్వారా పౌలు గారు పలుకుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. విశ్వాసం ఎవరికి కావాలా? ఎవరికి కలిగి ఉంటారు? దేవుని పిల్లలు, క్రైస్తవులు. మరి క్రైస్తవులనే ప్రశ్నించుకోమని పౌలు గారు చెప్తున్నాడు. అంటే క్రైస్తవులనే పరిశీలించుకోనండి అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అంటే అలాంటి స్థితి లేకపోలేదు. పరిశుద్ధాత్ముడు ఆ మాట ఎందుకు పలుకుతున్నాడు అంటే, అలాంటి స్థితిలో ఉన్నవారు ఉండి ఉన్నారు. అందుకని ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఇక్కడ గమనించండి, మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. నేను మిమ్మల్ని పరీక్షించడానికి లేని ఇక్కడ పాస్టర్గా ఉన్నాను, కాపరిగా ఉన్నానంటే మీకు సరి అయినటువంటి బోధను బోధించడానికి మాత్రమేగా, మిమ్మల్ని పరీక్షించడానికో, మిమ్మల్ని శోధించడానికో, మిమ్మల్ని పరిశీలించడానికో నేను లేని ఇక్కడ. ఒకవేళ మీరున్నారంటే నన్ను పరీక్షించడానికి కాదు. ఎవరమైనా, నేనైనా, మీరైనా, మనమందరము దేవుని పిల్లలైన వారు ఎవరైనా కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. మనల్ని మనమే శోధించుకోవాలి. మనల్ని మనమే చూసుకోవాలా. ఎదుటి వాడితో సంబంధం లేదు. నా చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మిమ్మల్ని అనడానికి లేదు. కూర్చున్నారు కదా అని చెప్పేసి మీరు నా గురించి అనడానికి లేదు. ఎవరైనా, నేనైనా, మీరైనా, నిలబడ్డ నేనైనా, కూర్చున్న మీరైనా, దేవుని పిల్లలైన వారు ఎవరైనా కూడా ఎవరికి వారే తమంతట తామే పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి, పరిశీలించుకోవాలి, చూసుకోవాలా. ఏం చూసుకోవాలా? విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. విశ్వాసం కలిగి ఉన్నారా లేదా? ఈ ఒక్క నిమిషంలోనైనా మనం పరీక్షించుకోవాల్సింది, ఈ ఒక్క దినమేనా మనం పరిశీలించుకోవాల్సింది. మరి ఈ దినం ఎందుకు చెప్తున్నాడు ప్రభు? ఈ సంవత్సర కాలం అంతటిలో 2023 సంవత్సరం మనకు అనుగ్రహించబడింది. జనవరి 1 మొదలుకొని డిసెంబర్ 31 వరకు ఈ 365 దినములలో మనం ఎంతగా విశ్వాసము కలిగి ఉన్నామో, ఎంతగా దేవుని యందు విశ్వాసము కలిగిన వారుగా జీవించామో, ఎంతగా మనల్ని చూసిన వారు వీరు నిజమైన విశ్వాసులని గుర్తించగలిగారు. నిజమైన విశ్వాసులు అంటే సెకండ్ క్వాలిటీ కూడా ఉన్నట్టే. మరి ఆ ఫస్ట్ క్వాలిటీలో మనం ఉన్నామా? మనల్ని మనమే శోధించుకొని, పరీక్షించుకొని చూసుకోవాలి. ఎందుకొరకు ఈ పరీక్ష? ఈ పరీక్ష ఎందుకొరకు? డిసెంబర్ 31 కాబట్టి పరీక్ష సమయమా? ఈ పరీక్ష ద్వారా మనం పొందుకునే రిజల్ట్ ఏంటంటే, మనల్ని
నిజంగా ఇది మంచి పరీక్ష కదా. ఇలాంటి పరీక్ష మనకు ఎక్కడ దొరకదు. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఉద్యోగంలో కానీ. ఇంతవరకు సాక్ష్యం విన్నాం. ఉద్యోగ ప్రయత్నంలో పరీక్ష రాశారు, విజయం పొందుకున్నారు. ఈ ఉద్యోగం ఇంటర్వ్యూ కొరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. వారు చెప్పిన సాక్ష్యం బాగానే ఉంది. అందులో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. వారు కోరుకోవడంలో తప్పలేదు. ఏంటి, వాళ్ళ సిస్టర్ ఉద్యోగం కొరకు కోరుకోవడం తప్పలేదు. కానీ ఇంకో మాట ఏమన్నారు తెలుసా, వారితో పాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన వారందరికీ కూడా అలాగైతే ఇస్తే రానిలాగైతే రాణి కాంపిటీషన్ లో ఉన్న వారందరూ పాస్ అయితే ఎస్టర్ గారు ఎందుకు రాణి గారు? మంచిదే, కోరుకోవడంలో తప్పలేదు, మంచిదే, అందరి శ్రేయస్సు కోరడం మంచిదే. కానీ దేవుని పిల్లలుగా మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఆధిక్యత ఏంటంటే మన పరీక్ష మనమే రాసుకొని సరి చేసుకోవడం, మార్కులు వేసుకోవడం కూడా మన చేతిలో ఉన్నది. ఇలాంటి పరీక్ష ఎవరికి లేదు. ఇలాంటి పరీక్ష ప్రభు పిల్లలకైనా మనకు మాత్రమే ఉన్నది. అందుకని ఈ పరీక్ష ద్వారా మనకు వచ్చే రిజల్ట్ ఏంటంటే మీరు భ్రష్టులు కాని యెడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. ఈ పరీక్ష అంతా మనం రాశాక రిజల్ట్ ఏం రావాలంట? యేసు క్రీస్తు రిజల్ట్ రావాలి. మార్క్స్ కాదు రావాల్సింది. 99/100 కాదు వేసుకోవాల్సింది. కావాలంటే ఏం చేస్తారు, 100 కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. మంచిదే, కానీ రావాల్సిన రిజల్ట్ ఏంటంటే ఈ పరీక్ష తర్వాత యేసు క్రీస్తు అనే రిజల్ట్ ఉందా? ఒకవేళ కనుక రిజల్ట్ లో యేసు క్రీస్తు అనే ఆన్సర్ వచ్చింది అంటే మీరు పాస్ అయినట్టు. అంటే పాస్ అంటే ఇక్కడ బైబిల్ లాంగ్వేజ్ లో, బైబిల్ గ్రంథం ప్రకారం భ్రష్టులు కాదు, భ్రష్టత్వంలో లేరు, మంచి స్థితిలో ఉన్నారు. ఎందుకు? రిజల్ట్ ఏమొచ్చింది? యేసు క్రీస్తు అనే రిజల్ట్ వచ్చింది కాబట్టి భ్రష్టత్వంలో లేరు. ఒకవేళ కనుక రిజల్ట్ యేసు క్రీస్తు రాలేదనుకోండి, ఏమంటున్నాడు? భ్రష్టులని మిమ్మల్ని గురించి మీరే ఎరగండి. మిమ్మల్ని గురించి ఇంకొకరు కాదు, ఇంకొకరు మిమ్మల్ని గురించి కాదు. మీరు ఏ భ్రష్టత్వంలో ఉన్నారో గుర్తించండి. మీ పరీక్షలో, మీ శోధనలో, మీ జాగ్రత్తలో, మీ యొక్క పరిశీలనలో రిజల్ట్ ఎంత మాత్రం కూడా మీరు కాదు రావాల్సింది. మీ కార్యములు కాదు రావాల్సింది, మీ ఆలోచనలు కాదు రావాల్సింది, మీ ప్రణాళికలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయా కాదు రావాల్సింది. రావాల్సిన రిజల్ట్ ఒకటే ఒకటి, యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్ అని ఆన్సర్ వస్తేనే మీరు భ్రష్టత్వంలో లేనట్టు గుర్తించబడతారు. ఎందుకొరకు యేసు క్రీస్తు మీలో ఉన్నాడా లేడా అని పరిశీలించుకోవాలని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు తెలియజేస్తున్న మాట, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎందుకు యేసు క్రీస్తు అనే రిజల్ట్ రావాలి అంటే ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. యోహాను 14:23లో 23 ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు ఏం చేస్తాడు? నా మాట గైకొను. నీకు రిజల్ట్ యేసు క్రీస్తు అని వచ్చింది అంటే నువ్వు ఆయన మాటను గైకొంటున్నట్టు లెక్క. నువ్వు ఆయన మాటలు గైకొనడం ద్వారా అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. నేను తండ్రిని ప్రేమిస్తున్నా, తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే యేసుక్రీస్తు యొక్క మాటను గైకొంటేనే, యేసుక్రీస్తు వారి యొక్క మాటను వింటేనే, యేసుక్రీస్తు యొక్క మాట ప్రకారం నడుచుకుంటేనే అప్పుడు మేము
చేతుము. మరి ప్రభువు మన దగ్గరికి వచ్చి తండ్రితో కలిసి మన దగ్గర నివాసం చేయాలంటే మనం ఆయన మాటలు గైకొనే వారుగా ఉన్నామా? ఉంటేనే మనకు రిజల్ట్ వస్తుంది. సరే, ఒకవేళ పరీక్షించుకోమంటున్నాడు, శోధించుకోమంటున్నాడు, ఎందుకు? రిజల్ట్ యేసుక్రీస్తు రాలేదు. ఒకవేళ రిజల్ట్ యేసుక్రీస్తు రాలేదు, రాకపోతే ఏం చేస్తాం? మళ్ళీ ఎక్కడ లోపమైంది, ఎక్కడ లెక్క తప్పింది, ఎక్కడ సరిగా చేయబడలేదు మనల్ని మనము పరిశీలించుకోవాలంటే, చూడండి, దేన్ని మనం పరిశీలించుకోవాలో హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తున్న మాట 12వ అధ్యాయము 15-16 వచనమును గమనించుదాం. మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకోండి. ఇది ఏ రకంగా మనల్ని పరిశీలించుకోవాలో, ఏ రకంగా మనం పరీక్షించుకోవాలో, ఏ రకంగా మనం శోధించుకోవాలో ప్రతిదీ కూడా గమనించండి. సరైన బోధ అంటే ప్రశ్న బైబిల్ గ్రంథంలో నుండి రావాలా, సమాధానం కూడా బైబిల్ గ్రంథం నుండి రావాలి. ప్రశ్న బైబిల్లో తీసి సమాధానం నా ఇష్టానుసారం ఇస్తే అది సరైన బోధ కాదు. నేనే కాదు, ఎవరి దగ్గరైనా కూడా సరైన బోధ అంటే నీకు ప్రశ్న దేవుడే ఇవ్వాలా, సమాధానం దేవుడే ఇవ్వాలి. నడుచుకునేది మాత్రమే మనము. ఇక్కడ భ్రష్టులుగా చేయబడుతున్నారు అంటే అసలు భ్రష్టుడు ఎలాగయ్యాడు, దేనిని బట్టి భ్రష్టుడయ్యాడో, మనం దేన్ని సరిచూసుకోవాలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియో. ఎలాంటి వేరంట? చేదైన వేరు ఏదైనా మొలిచి. చేదైన వేరు ఇష్టపడేవారు ఎవరండి? ఇష్టపడతాం మనం. ఒక మొక్క పెట్టుకోవాలనుకున్నప్పుడు మంచి వేరు కలిగినటువంటి మొక్కని తీసుకొస్తాం. ఒకవేళ అది తీయని ఫలములు ఇచ్చేది కాదు, చేదుగైతే, సరిగా ఎదుగైతే పెట్టుకుంటామా? మరి అలాగా తెలిసి కాదు, తెలియక ఒకవేళ చేదైన వేరు ఏదైనా మీలో మొలిచినట్టు గమనించండి, పరీక్షించుకోండి. ఈ 2023 సంవత్సరంలో మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా, మీకు ఇష్టం లేకుండా, అది మన తోటి వారు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన పాలి వారు కావచ్చు, మన సంఘ బిడ్డలే కావచ్చు, ఒకవేళ అంతెందుకు మీ కాపరే కావచ్చు, ఒకవేళ అలాంటి చేదైన వేరేమైనా మీలో కనుక నాటుకొని పోతే, వారి మాటల ద్వారా, వారి చూపుల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా అది మీకు అనవసరమైనది, అది మీకు మేలుకరమైనది కాదు, అది మంచి వేరు కాదు, అది చేదైన వేరు. ఒకవేళ అలాంటిది ఏమైనా మీలో మొలిచి కలవరపరిస్తే దాన్ని బట్టి అపవిత్రులైపోతారు. మనం ఎవరు కూడా తెలిసి బోధలు కాపాడతామా? తెలిసి ఇంటి ముందర చదివినటువంటి ఆ పెంటలో వాకిల్లో ఎగురుతామా? ఇష్టపడాలి కదా. పెంట చల్లింది వాకిలు బాగుండడానికే మనకు తెలుసు. ఆరే వరకు కూడా ఓపిక పడదాం, లేదంటే వేరే మార్గంలో వెళ్తాం. కానీ తెలిసి కాదు, తెలియకనే ఒకవేళ అపవిత్రులైపోయామేమో దాన్ని పరిశీలించుకోమంటున్నాడు ప్రభువు. చేదైన వేరేదైనా మీలో తెలియకుండానే మొలిచి దాని ద్వారా మీరు అపవిత్రులైపోయారేమో. ఎందుకంటే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ప్రభు ఇస్తున్నాడు. ఏ రీతిగా ఏశావు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి
భ్రష్టుడైపోయాడు. ఫస్ట్ వచనం చదువుకున్నప్పుడు మమ్మల్ని భ్రష్టులు అంటారా అనుకున్నాం. కానీ మనకంటే ముందు సీనియర్లు ఉన్నారు, మనకంటే ముందు మన పితరులు ఉన్నారు. ఆ పితరుల్లో మొదటి వాడు ఏశావు. దాన్ని కొనసాగించాలి కదా, వారసులు కదా. ఏశావును గురించి ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు. ఒక్క పూట కూటి కొరకు ఏశావు ఏమనుకున్నాడు అంటే, ఈ పూట కనుక నేను ఈ ఆహారం భుజించకపోతే చనిపోతా. మనం అనుకుంటాం కదా, అదేంటి ఒక్క పూట తినకపోతే చనిపోతారా? తిండి తినకుండా ఎన్ని రోజులు బ్రతకగలరు? భోజనం చేయకుండా ఎన్ని రోజులు బ్రతకగలరు? 40 రోజుల వరకు బ్రతకగలరు. అంటే నీరు గాలి ఉంటే, అవి కూడా లేకుండా కాదు. మరి ఆ ఒక్క పూట ఆకలి సరిపోయేది కదా. మన ఆలోచన, ఏశావు ఆ ఒక్క పూట ఆకలి ఓర్చుకుంటే అయిపోయేది కదా. అక్కడ ఒక్క పూట దేని గురించి సంబోధించాడంటే, ఆ ఒక్క పూట తిండి లేకపోతే ఆగలేక కాదు. ఆయన వృత్తి ఏంటి? వేట. అరణ్యంలోకి వెళ్తే, వేట కోసం వెళ్తే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అలాగే ఎన్ని రోజులు ట్రిప్ వేసి వచ్చాడో, ఆ వేటలో ఏమి దొరకలేదు, సరైన భోజనం దొరకలేదు కాబట్టి ఆకలితో అలమటిస్తున్నాడు. ఏశావు అంటే తప్పిపోయిన కుమారుడు నయం కాదా? అందులో కొట్టు తినడానికి ఇష్టపడలేదు, తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని వచ్చాడు. ఏశావు స్థితిలోనే ఉన్నటువంటి వాడు, కానీ తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని బుద్ధి వచ్చింది. ఇక్కడ ఏశావు అయితే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన భ్రష్టుడైనను వ్యభిచారి అయినను కొండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. అదేంటి సార్, మాకు జ్యేష్ఠత్వ హక్కు లేదు, మాకు ఏశావుకి అసలే సంబంధం లేదు, ఏశావు ప్లేస్ లో మేము లేము. మంచిదే, జ్యేష్ఠత్వం కాకపోవచ్చు, మీ అవసరం ఇంకేముందో. ఈ సంవత్సరంలో సొసైటీ అన్నాక, సమాజం అన్నాక ఒకరితో ఒకరికి అవసరం లేకుండా ఉండదు. కాబట్టి మన అవసరాల కొరకు కొన్ని సందర్భాల్లో ఎక్కడ సరెండర్ అయిపోయామో, జ్యేష్ఠత్వం కొరకే కాకపోవచ్చు, మన అవసరాల కొరకు ఎవరి దగ్గర సరెండర్ అయిపోయామేమో. మనం అనుకోవచ్చు అవసరం ఉంది కాబట్టి తీసుకున్నాం, తర్వాత ఇచ్చేసి మనం అనుకుంటాం. కానీ వాళ్ళ దృష్టిలో మనల్ని గురించి ఏమనుకుంటున్నారు ఎప్పుడైనా పరిశీలించామా? వారి పైకి అనకపోవచ్చు, లోపల అనుకుంటారు ఏంటంటే, అది అవసరం టైం వచ్చినప్పుడు చెప్తారు, తర్వాత ఎక్కడో చెప్పాల్సిన చెప్తారు. ఒకప్పుడు వాడి పరిస్థితి ఏంటి, వాడికి కనుక నేను సహాయం చేయకపోతే వాడి వల్ల నా ఎదురు మాట్లాడేవాడు అయ్యాడా అంటే, అప్పుడు వాడి దృష్టిలో నువ్వేమయ్యావు? భ్రష్టుడు అయిపోయావు అప్పుడే. కాకపోతే రిజల్ట్ లేట్ ఇచ్చాడు. మన ఏపీ టీఎస్పీఎస్సీ వాళ్ళ పరీక్ష ఎప్పుడో రాస్తే రిజల్ట్ ఎప్పుడో రావడం, అప్లై చేసేది ఎప్పుడో, అది జరిగేది ఎప్పుడో. కాబట్టి ఇక్కడ గమనిస్తే అలాంటి భ్రష్టత్వం ఏమైనా మీలో ఉన్నదేమో పరిశీలించుకోమంటున్నాడు. ఎందుకొరకు పరిశీలించుకోవాలి? ఇప్పుడేమో దేన్ని పరిశీలించుకోవాలని చెప్పాడు, దేన్ని శోధించుకోవాలని చెప్పాడు, దేన్ని చూసుకోవాలని చెప్పాడు. అసలు ఎందుకొరకు మనం ఈ పరీక్ష చేయాలి? చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఇదే ఆలోచన, ఇదే కాన్సెప్ట్ మనది. ఈ కాన్సెప్ట్ తోటి మనం వెళ్ళేది ఏంటంటే, మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా, ఎన్ని రకాలుగా పరిశీలించినా, ఎన్ని లెక్కలు వేసినా, కిందేసినా, మీదేసినా, ఎన్ని వేసినా కానీ మన దృష్టికి మనం చేసేది ఎలా కనబడుతుంది? యథార్థమైనది. ప్రభువా, నా వైపున మాత్రం ఏమి లోపం లేదయ్యా, నేను 100% యథార్థంగానే జరిగిస్తున్నానయ్యా, జరిగించానయ్యా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ గమనించండి, అయినను తుదకు అది
ఎక్కడికి చేరుస్తుందంట? మరణమునకు చేరుస్తుంది. మంచిదే. నీ ఆలోచన ప్రకారము, నీ నడత ప్రకారము, నీ ప్రణాళిక ప్రకారము నీ వెళుతున్న 100% నీకు సరిగానే ఉన్నది. కానీ నీకు ఆ డెస్టినేషన్ తెలియదు, నీకు ఆ గమ్యం తెలియదు. నువ్వు ప్రారంభించావు మంచిదే, నీ మార్గం మంచిదే, నీ ప్రణాళిక మంచిదే, కానీ చేరవలసిన గమ్యం అనేది సరి అయినదేనా? తుదకు అది మరణమునకు చేరును. ఎందుకొరకంటే మన ఆలోచనలు అన్ని కూడా మన దృష్టికి ఎలా కనబడతాయి అంటే, 2వ వచనం చూడండి, ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. మనకు మన ఆలోచనలు ఎలా కనబడతాయంటే, మన నడతలు ఎలా కనబడతాయంటే మన దృష్టికి నిర్దోషములుగా కనబడతాయి. ఎంతసేపటి ఎందుకు? మనల్ని మనం మెచ్చుకోకపోతే ఎవరు మెచ్చుకుంటారండి? మనల్ని మనం శేబాష్ అనుకోవాలా, తప్పవాలంటారా? అందరు. కానీ ప్రభు సెలవించేది ఏంటంటే, మన నడతలు, మన ఆలోచనలు యథార్థముగా నిర్దోషములుగా కనబడతాయి. కానీ ఒకసారి కనుక మనము మన ఆత్మలను పరిశోధించువాడైన ఆ ప్రభువునకు మనము సమర్పించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకే చూడండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో కూడా రాయబడిన మాట చూడండి. ప్రతి ప్రభు వల్ల ఆరాధన దినం నాడు మనం చదువుకుంటూనే ఉంటాం. అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందక పోదుము. ఇందుకొరకు మనల్ని మనం విమర్శించుకోవాలి. ఎందుకు? ప్రక్క వారి ద్వారా తీర్పు తీర్చబడకుండా, ఎదుటి వారి ద్వారా తీర్పు తీర్చబడకుండా. అదేంటి? వాళ్ళు ఏమైనా తీర్పు తీర్చేమైనా ఫైన్ ఇస్తారా, పనిష్మెంట్ ఇస్తారా? కానీ ఏం చేయబడుతుంది? వాళ్ళు తీర్పు తీసుకున్నారు అంటే వారికి నీ మీద ఒక అభిప్రాయాన్ని నువ్వే ఏర్పాటు చేస్తున్నావు. వారి దృష్టిలో నీ స్థానము, నీవేమో ఎంతసేపటికి పైన ఉండాలనుకుంటావు. కానీ వారి దృష్టిలో ఏమైపోతుంది? నిన్ను నీ విమర్శించుకోనందువల్ల వారు నీకు ఒక తీర్పు తీర్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే నీవు క్రిందికి పడిపోయే స్థితి. మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఈ మాసము, ఈ చివరి దినము, ఈ సంవత్సరంలో చివరి దినము, మనల్ని మనమే విమర్శించుకునే దినము, మనల్ని మనమే పరీక్షించుకునే దినము, మనల్ని మనమే శోధించుకునే దినము. మన నడతలన్నింటినీ కూడా మరొకసారి రిమైండ్ చేసుకొని, రిప్లే చేసుకొని, నేను సరిగానే ప్రవర్తించానా, నేను సరిగానే ప్రయాణం చేశానా, నేను సరిగానే వెళ్ళానా, నా ఆలోచనలు, నా నడత, నా ప్రవర్తన, నా దృష్టి సరిగా ఉందా పరిశీలించుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకుంటే మనము తీర్పు పొందగా పోదుము. తీర్పు తీర్చబడకుండా ఉండడానికి మనల్ని మనము విమర్శించుకోవాలి. ఇద్దరు వ్యక్తులను మనం గమనించుదాము. పాత నిబంధనలో నుండి ఒక వ్యక్తిని, కొత్త నిబంధనలో నుండి ఒక వ్యక్తిని కనుక మనం గమనిస్తే ఏ రీతిగా వాళ్ళు పరీక్షించుకున్నారో, ఏ రీతిగా ప్రభు సన్నిధిలో వారు శోధించుకున్నారు చూడండి. పాత నిబంధన గ్రంథంలో నుండి దావీదు గారిని మనం చూద్దాం. 26వ కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. కీర్తనలో 26:2వ వచనంలో దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, తను తాను సమర్పించుకుంటున్నారు. స్కానింగ్ లో ఐఎస్ స్కానింగ్ ఏంటండి? ఎంఆర్ఐ స్కానింగ్. ఆ ఎంఆర్ఐ స్కానింగ్ కంటే కూడా ప్రభు దగ్గర స్కాన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆత్మలను, హృదయాలను పరిశోధించే స్కానింగ్ వరకు రాలేదు. దేవుని సన్నిధిలో తన్ను తాను ప్రార్థన చేస్తున్నాడు, సమర్పించుకుంటున్నాడు. యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరిశీలించు. రెండవదిగా నన్ను పరీక్షించు. మూడవది నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశీలించు.
దావీదు గారు ఒక కంపెనీలో ఏదైనా వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడిన తర్వాత క్వాలిటీ టెస్ట్ల గుండా అది వెళితేనే తర్వాత చివరికి టెస్టెడ్ అని ఒక సర్టిఫై చేయబడుతుంది. టెస్టెడ్ ఓకే అని లేబుల్ వేస్తే అప్పుడు అది మార్కెట్లో సేల్కి వెళ్తుంది. ఒకవేళ ఆ క్వాలిటీ టెస్ట్ లో కనుక అది పాస్ కాకపోతే ఏం చేస్తారు? లేబుల్ వేస్తారా? బయటికి పంపిస్తారా? ఏం చేస్తారు? మరలా రీసైక్లింగ్. అలాగే దావీదు గారు కూడా దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, 3 రకములైనటువంటి పరీక్షలు నా పక్షంగా జరిగించు ప్రభువా. చూడండి, ఇదే కీర్తన గ్రంథం 139:23-24 వచనంలో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. ఇది అసలైన ప్రార్థన. ఈ 2023 సంవత్సరంలో నిజంగా మనము చేయాల్సిన ప్రార్థన ఇది. కేవలము పరీక్షల గుండానే తీసుకెళ్ళలేదు. పరీక్షించాక నాకు రిపోర్ట్ ఇచ్చి నన్ను సరిచేయి. ఏమంటున్నాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోను. నా హృదయం ఎలా ఉందో పరిశోధించి తెలుసుకో. ఎందుకు? నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు బాగానే ఉంది ప్రభువా, నువ్వు సృష్టించినప్పుడు బాగానే ఉంది. కానీ నా దగ్గరికి వచ్చాక, నేను ఉపయోగించాక, నేను వాడాక అది ఏమైపోయిందో నువ్వే పరిశీలించు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోను. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఇది నిజమైన ప్రార్థన. మనం నేర్చుకోవలసిన అసలైన ప్రార్థన ఇది. మంచిదే, విజ్ఞాపన ప్రార్థన మంచిదే, కృతజ్ఞత ప్రార్థన మంచిదే, ఉపవాస ప్రార్థన మంచిదే, అన్ని మంచివే. అన్నిటికంటే కూడా మొదటగా ఉండాల్సిన శ్రేష్టమైన ప్రార్థన, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. ఒకవేళ అలాంటి ఉంటే దాన్ని సరిచేసి నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఎంతమందిని ఈ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా? మీలో మీరే ఆన్సర్ చేసుకోండి, బయటకే చెప్పండి. మీలో మీరే ఆన్సర్ చేసుకోండి. దావీదు గారి వలె 139 కీర్తన 23-24 రాయబడిన రీతిగా నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. ఈ 2023 సంవత్సరంలో ప్రభువా నన్ను పరిశీలించు, నా ఆలోచనలు పరిశీలించు, నా నడతలు పరిశీలించు. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఇప్పటి వరకు నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా ఏదైనా చేదైన వేరు మొలిచి నన్ను అపవిత్రతలోనికి నడిపిస్తే దాన్ని తీసివేసి ఈ 2024 అనే నీతి మార్గంలో నన్ను నడిపించు ప్రభువా అని ఇంతమందిని ప్రార్థన చేయగలడానికి ఇష్టపడుతున్నా. అలాంటి ప్రార్థన చేస్తేనే భ్రష్టత్వంలో నుండి బయటపడడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. మరి ఒక వ్యక్తిని చూద్దాం. కొత్త నిబంధనలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో పౌలు గారి గురించినటువంటి ప్రార్థన అనుభవాన్ని మనం గమనించుదాం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచు
ఇప్పుడు ఏమంటున్నాడు? తన్ను తాను కూడా సంబోధించుకుంటున్నాడు. ఏమని? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతునేమో. అందుకే బోధకుల పేరు రెండంతల శిక్ష అన్నది. విశ్వాసులుగా ఉండడం లేదు బోధకుల కంటే, కాపర్ల కంటే. ఎందుకు? చెప్పేవారే కానీ మీరు శాస్త్రం పరిచయంలాగా చేయవారు కాదు. అందుకే పౌలు గారు ఏమి అతీతుడు కాదు, ఆయన కూడా సిస్టానికి ఏమి ప్రత్యేకమైన వాడు కాదు. నేను కూడా ఆ సిస్టంలోనే ఉన్నాను. కాకపోతే నేనేం చేస్తున్నానంటే, నేను ప్రకటించిన తర్వాత, నేను బోధించిన తర్వాత, నా ద్వారా అనేకమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగిన తర్వాత ఎక్కడ నాలో అతిశయం అనే చేదైన వేరు పెరిగి మొలచి నన్ను అపవిత్రతలోనికి నడిపిస్తుందేమో అని, నడిపించబడినానని కాదు, నడిపించబడతానేమో అని ముందుగానే సర్దుకుంటున్నాడు. ముందుగానే రాబోయే కీడును తప్పించుకుంటున్నాడు. ముందుగానే జరగాల్సిన అనర్థాన్ని ఆపివేసుకుంటున్నాడు. నాకు నేనుగా భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఎంతసేపటికి భూమి మీద నరుల ప్రయత్నం ఏంటంటే, ఎంతసేపటికి ఎదుటి వారిని లోపరుచుకోవడానికే ప్రయత్నం. భార్య భర్త లోపరుచుకోవాలా, భర్త భార్య లోపరుచుకోవాలా, తల్లిదండ్రులు పిల్లలు లోపరుచుకోవాలా, పిల్లలు తల్లిదండ్రులు లోపరుచుకోవాలా, కోడలు అత్తను లోపరుచుకోవాలా, అల్లుడు మామ లోపరుచుకోవాలా. ఇంత సెట్ అయ్యాక బయట, ఇంటి సెక్షన్ అయిపోయిందంటే బయట సెక్షన్. ఊరంతా నాటింపులకే రావాలా. ఇవన్నీ మంచిదే, ఇవన్నీ లోపరుచుకోవడం తర్వాత ఫస్ట్ నీ శరీరాన్ని నీవు లోపరుచుకోగలుగుతున్నావా? అది ముఖ్యం. నీవెవరికి లోపడుతున్నావో, నీవెవరిని లోపరుచుకోవాలని చూస్తున్నావో అది తర్వాత. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ బోధించడం ఒకటే, నా శరీరాన్ని నేను నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను. ఒక సేవకుడు పలికిన సాక్ష్యం ఒక పుస్తకంలో చదివాను. నాకు నేనుగా నేనేంటో నాకు తెలుసండి, నేను కంట్రోల్లో ఉంటాను, కానీ నా చర్మం ఉందే, నా చర్మం నా మాట వినదంట. బుద్ధి మంచిదేనట కానీ చర్మం మంచిది కాదు. చర్మం అంటే స్కిన్ లేయర్ కాదు చెప్పేది, శరీరాన్ని. ఆయన శరీరాన్ని పోల్చుకుంటున్నాడు. నా శరీరం మంచిది కాదండి, నా హృదయం మంచిది, నా ఆలోచన మంచిది, నా ప్రార్థన మంచిది, నా విశ్వాసం మంచిది, కానీ నా శరీరం మంచిది కాదు. అందుకే నా శరీరాన్ని ఎప్పుడు నేను దూరపరుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. అదే అంటున్నాడు, ప్రకటించిన తర్వాత ఎక్కడ నేను భ్రష్టుడనైపోతునేమో. భ్రష్టత్వం అంటే పాపంలో పడిపోవడమే కాదు, నీలో కొద్దిపాటి అతిశయం వచ్చిందా, చేదైన వేరు కొద్దిగా మొలిచిందా. ఒకేసారి చెట్టు పెరుగుతుందా? ఒకేసారి పెరుగుతుందా? ఒకేసారి కాపు కాస్తుందా? వేరు చిన్నదిగానే ఉంటుంది. మొలకే కదా, చిన్నదే కదా, ఏం కాదులే, పెరిగినాక తీసేద్దాంలే అంటే పాతకు పోయాక తీసేయాల్సి ఉండదు. తీసేయాల్సి వస్తే దాంతో పాటు నువ్వు కట్టేయాల్సి ఉంటుంది. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకోవడానికి కూడా ఎంతగా ఇష్టపడుతున్నాడంటే చూడండి, 2 కొరింథీ 13వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. ఇంతసేపటికి వాళ్ళ గురించి కాదు, తన యొక్క జీవితం ద్వారా, తన యొక్క పరిచర్య ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన యొక్క మాట తీరు ద్వారా ఏమని వారి ముందట తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడంటే, మేము భ్రష్టులము కామని మీరు తెలుసు
మరి ఏ రకంగా మనము ప్రవర్తిస్తున్నాం? చూడండి, తీతుకు రాసిన పత్రిక పౌలు గారే తెలియజేస్తున్న మాట, 1వ అధ్యాయము 16వ వచనం గమనించుదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఫుట్నోట్ లో 3వ దానికి అర్థము ఆయన నెరుగమనువారు. ఇలాంటి వారంట ఆయన ఎవరో నాకు ఎరగమండి మేము. వీళ్ళంతా ఏ బ్యాచ్? వీళ్ళు పేతురు గారి బ్యాచ్. ఆయన ఎవరో మాకే తెలుసండి. ఆయనలాగా ఉన్నంత మాత్రాన, ఆయనలాగా వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన, ఆయనలాగా వేషధారణ ఉన్నంత మాత్రాన, ఆయనతో ఎప్పుడో కలిసి నడిచినప్పుడు ఏదో ఫోటో తీసుకొని ఆ ఫోటో పట్టుకొని నేను ఆయన ఒకే గొప్ప అంటే ఆయన ఎవరు? నేను ఎరగనండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు శపించుకొనుటకు మొదలు పెట్టాడంట. తను తెలుసు, రొక్కింది ఎవరో తెలుసు, ఎన్నిసార్లు నొక్కాడో తెలుసు, కానీ ఒప్పుకోకుండా తన్ను తానే శపించుకొనుటకు మొదలు పెట్టాడు. ఎందుకు బట్టి? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకోరు కానీ దేవుడు మాకు తెలుసండి, యేసుక్రీస్తు మాకు తెలుసండి, ఆయన జన్మించింది తెలుసండి, ఆయన జీవితం తెలుసండి, ఆయన మరణం తెలుసండి, ఆయన పునరుద్ధానం తెలుసండి, ఆయన చరిత్ర అంతా కూడా మాకు తెలుసని చెప్పుకుందరు కానీ క్రియలు ఎలా ఉన్నారంట? అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. ప్రభు అంటే తెలుసు, ప్రభు ప్రార్థన అంటే తెలుసు, ప్రభు పరిచర్య అంటే తెలుసు, ప్రభు వాక్యం అంటే తెలుసు, ప్రభు సన్నిధిలో ఎలాగ భయభక్తులు ఉండాలో తెలుసు, ప్రభు సన్నిధిలో ఎలాగ సాక్షిగా జీవించాలో తెలుసు, అన్ని తెలిసే. కానీ క్రియల దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎదుగమన్నట్టు ఉన్నారు. ఉదాహరణ గమనించండి, నేను చాలా పొడుగైన వాడను. ఇది చూడండి, నేను చాలా పొడుగైన వాడను. కరెక్టే. నేను చాలా పొట్టి వాడను. ఇది కరెక్టేనా? ఎందుకు? ఈ రెండింటికి ఏమైంది? నేను చెప్పింది కరెక్ట్ చెప్తున్నా కదా. నేను చాలా పొట్టివాడను. పొట్టివాడు అంటే చెయ్యి ఎక్కడ ఉండాలి? నేను చాలా పొడుగైన వాడను. ఇది మన సిస్టమ్. చెప్పేది కరెక్టే చెప్తున్నాం, కానీ చూపెట్టేది తప్పు సంకేతం ఇస్తున్నాం. ఇది మాకు దేవుడు తెలుసండి, మాకు వాక్యం తెలుసండి, మేము దేవుని పిల్లలమండి, మేము దేవుని భయభక్తులు ఎలాగో మాకు నేర్పించాల్సిన అవసరం లేదండి, మేమే కనుక మాకు కనుక మైక్ ఇస్తే మేము క్లాస్ తీసుకుంటే ఒక దెబ్బకు 500 మంది రాలిపోవాలండి. మరి నీ చేతులు పైకి వేసుకుందండి. నీ చెప్పిన దానికి నీ చేతులకి తేడా ఎందుకు? ఇది క్రియలను బట్టి చూస్తే ఆయన ఎరగమన్నట్టున్నా. మనం గమనిస్తే బలవంతుడైన వారు ఎవరండి? న్యాయాధిపతుల్లో గమనిస్తే, మొత్తంలో కాదు, న్యాయాధిపతుల్లో గమనిస్తే బలవంతుడైన వాడు ఎవరు? సంసోనే కదా. అలా ప్రశ్నే లేదు, తిరిగేలేదు దానికి. పోనీ బలహీనుడు ఎవరు? న్యాయపత్రులు అందరికంటే బలహీనుడు ఎవరు? ఎందుకంటే
పిరికివాడు. కానీ 300 మందితో గెలిచాడా లేదా? అత్యంత బలవంతుడు సంసోనే, అత్యంత బలహీనుడు కూడా సంసోనే. న్యాయపతులు అభిషేకము, బలమైన అభిషేకము, చనిపోయిన గాడిద దవడ ఎముకతో 1000 మందిని కూడా హతమార్చగలిగిన శక్తి, బలము, అభిషేకం కలిగినటువంటి సంసోను కాదు బలవంతుడు. తన తల మీద మొలిచిన 1000 వెంట్రుకలను కూడా కాపాడుకోలేని బలహీనుడు సంసోను. ఎందుకు? వెంట్రుకల్లో దాగి ఉన్న అభిషేకాన్ని కాపాడుకోలేకపోయాడు. నీ యొక్క దవడ ఎముకతో 1000 మందిని కాదు, 10,000 మందిని పడగొట్టిన ప్రయోజనం లేదు. నీ శరీరం, నీ అభిషేకం, నీ సామర్థ్యము, దాన్ని కాపాడుకోగలగాల. నువ్వు దాన్ని కాపాడుకోలేకపోతే నీ అంతటి బలహీనుడే లేడు. అది పౌలుగా చెప్పేది మనకి. మన శరీరాన్ని కనుక మనం లోపరుచుకోకపోతే, మన శరీరాన్ని మనం, మన అభిషేకాన్ని, మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనల్ని మనము లోపరుచుకోక, మన స్వాధీనంలో ఉంచుకోకపోతే మనము బలహీనులం. ఈ సంవత్సరంలో మనం లెక్క వేసుకుంటాం. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఎంత మందిని ఓడించామా లెక్క వేసుకుంటాం. ఎంత మంది మీద గెలుపు పొందామా లెక్క వేసుకుంటాం. ఎన్ని గొప్ప బలమైన కార్యములు జరిగించామా లెక్క వేసుకుంటాం. ఎంతమంది శత్రువులను హతమార్చగలిగామా. కట్టిపట్టి ఎవరు చేయలేదు. అంతకంటే పదనైదు ఉన్నది కదా. ఏంటి? 4. ఎంత మందిని కోసామా? ఎన్ని పీకలు తెగిపోయాయా? ఇవి లెక్క వేసుకుంటాం మనం. ఇవన్నీ మంచిదే. ఇంతమంది శత్రువులను జయించగలిగా మంచిదే. మరి సంసోనులాగా చివరిలో తన్ను తాను పరీక్షించుకున్నాడు. ఆయన జీవిత కాలంలో చంపిన వారి లెక్క కంటే మరణ కాలంలో చంపిన వారి లెక్క ఎక్కువ. రాయబడిన లెక్క మాట. జీవిత కాలంలో బలమును ఉపయోగించి చంపిన వారి కంటే చివరి దశలో తన్ను తాను పరిశీలించుకున్నాడు. అన్ని కోల్పోయాడు. కళ్ళు ఊడగలిగాక, బ్రతికుండగానే 2 కళ్ళను ఊడగలిగాక. ఎందుకు? శారీరకమైన నేత్రములు కోల్పోయాక అప్పుడు మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. అప్పుడు మొరపెడుతున్నాడు, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను క్షమించి, నీ అభిషేకాన్ని నేను కాపాడుకోలేకపోయాను, నీ ప్రణాళికని నేను నెరవేర్చలేకపోయాను, నా ద్వారా నువ్వు జరిగించాల్సింది నా వల్ల జరిగించలేకపోయాను. కానీ ఈ ఒక్కసారి నా కొరకు కాదు, శత్రువుల కొరకు నన్ను కనికరించమని ప్రార్థించాను. ఎలాంటి ప్రార్థన చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుండి గమనిస్తే, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను, నాకు విచారము కలిగినను. ఆ పత్రిక మిమ్మల్ని స్వల్ప కాలము మట్టికి దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేనని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందకుండాకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇది
దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు కలగాలి. దేవుని సన్నిధిలో పరీక్షించి పరిశీలించి పరిశోధించడం ఇష్టపడినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం ద్వారా మనం మొరపెడితే మనకేం అనుగ్రహించబడుతుంది? మారు మనస్సు అనుగ్రహించబడుతుంది. ప్రతి కాలము అది కష్టంగానే ఉంటుంది. పౌలు గారు అదే అంటున్నారు, నేను పత్రిక రాశాను, ఆ పత్రిక ద్వారా మీరు బాధపడ్డారు, మీరు దుఃఖించారు, నేను మిమ్మల్ని దుఃఖపరచడం నా ఉద్దేశం కాదు. ఈ మాట అప్పుడు పౌలు గారు చెప్పారు, ఇప్పుడు నా మాట కూడా మీకు చెప్తుంది. ఈ 2023 సంవత్సరంలో నా ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా ఒకవేళ మిమ్మల్ని దుఃఖ పెట్టగలిగితే అది స్వల్ప కాలం మట్టికి అని గుర్తించండి. మీరు దుఃఖించాలని కాదు నా ఉద్దేశం, మీరు సరిచేయబడాలని, మీ యొక్క మారు మనసు ద్వారా సంతోషము కలగ చేయబడాలని, దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగ చేయదు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ శ్రేష్టమైన మారు మనసు దుఃఖం పుట్టించదు. ఈ లోక సంబంధమైన దుఃఖం అయితే మరణాన్ని కలగజేస్తుంది. సంసోను గారు అదే ప్రార్థన చేశారు. దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మారు మనసు పొందుకున్నాడు. ప్రభువా, అందరికి బ్రతుకున్నప్పుడు మారు మనసు వస్తుంది, కానీ సంసోను గారికి చివరి రోజు మారు మనసు వచ్చింది. ఆ స్థానమే తీసుకున్నారు మన కల్వరి శిలువల దొంగ కూడా. అప్పుడు మారు మనసు వచ్చేసి దుఃఖంతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నాకు రక్షణార్థమైన మారు మనసు కలిగించు. ఈ రక్షణార్థమైన మారు మనసుతో పొందుకునే ఆ అభిషేకంతో ఇక్కడ ఉన్న శత్రువులందరినీ కూడా హతము చేయగలగాలి, హతము చేయబడాలి. ఒకవేళ సంసోను గారు ఆ సమయంలో ఆ స్థలంలో ఆయన ప్లేస్ లో కనుక మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, ఈ బంధకాల నుండి నాకు విడుదల ప్రభువా, ఈ బంధకాల నుండి నన్ను తప్పించు ప్రభువా. ఇది కాదు దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏదైనా తోటలో గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ఆ చివరి ప్రార్థన అంటే శత్రువులను హతమార్చగలిగే సామర్థ్యం నాకు దయచేయి తండ్రి. మనం కూడా చేయాల్సిన ప్రార్థనలే. 2024 సంవత్సరంలో రాబోయే శత్రువులను హతమార్చగలిగిన సామర్థ్యంలో, అభిషేకంలో ఈ దినమున నాకు అనుగ్రహించు ప్రభువా. ఇది మన ప్రార్థన కావాలా. ఈ ప్రార్థన ఏసావు చేయలేకపోయాడు కాబట్టి భ్రష్టుడిగా మాదిరిగా నిలబడ్డాడు. ఏసావుకి తన తండ్రి అయిన ఇస్సాకు వృద్ధాప్యంలో, కుమారుడా నాకు శ్రేష్టమైన భోజనం తీసుకురా, నేను భుజించి నిన్ను దీవిస్తానన్నప్పుడు ఏసావుకు తెలియదా? నేను దీనికి అర్హుడను కాను అని ఏసావుకు తెలియదా? మనకే కనిపిస్తుంది. ఎందుకు అర్హుడను కాదు అని నేను ఉపయోగిస్తున్నానంటే, తండ్రి దీవించేది ఏ దీవెనలు? జ్యేష్ఠత్వపు దీవెనలు. ఆ జ్యేష్ఠత్వపు దీవెనలు రావాలంటే జ్యేష్ఠత్వపు హక్కు కలిగి ఉండాలి. ఆ హక్కు ఎప్పుడో అమ్ముడు పోయాడు, అమ్మేసుకున్నాడు కదా చిక్కుడుగాయల కూర కొరకు. మరి అమ్మేసుకున్నాక నీకు ఆ అర్హత లేదే, నీకు ఆ యోగ్యత లేదే. తండ్రి పిలిచాడు, సరే తండ్రి అంటే చదువుకు పిలిచాడు, మరి తండ్రి పిలవగానే నువ్వు పరిగెత్తుకొని వెళ్ళిపోను కదా. చేసిన తప్పును మర్చిపోయి జ్యేష్ఠత్వపు హక్కు నేను అమ్మివేశానే, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఎలా అడగగలను? అడగకుండానే తండ్రి ఇస్తానన్నా కూడా, తండ్రి మరి నేను జ్యేష్ఠత్వము కోల్పోయాను కదా, నేను అర్హుడిని కాదు కదా, మరి ఎలా నాకు ఈ దీవెనలు వస్తాయని అడగలేకపోయాడు. మనం అన్ని అమ్మేసుకున్నా కానీ తండ్రి ఇస్తానన్నా కానీ ఉరికేసి కావడమే.
మరి నాకు పొందుకోవడానికి నేను అర్హుడేనా? ఏశావు చేసిన పని అది, కానీ యాకోబు చేసిన పని గమనించాలి. చేసిన పాపను పొందుకున్నారు కదా అని డిమాండ్ చేయలేదు. చేసిన తప్పును బట్టి క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. యాకోబు గారి జీవితంలో మర్చిపోని రాత్రి అంటే ఏంటో చెప్పండి. ఒకవేళ ఆయన్ని అడుగుదాం, మనల్ని అడిగాడు అనుకోండి, ఈ సంవత్సరంలో 2022వ సంవత్సరంలో మర్చిపోని రాత్రి ఏంటో చెప్పండి అంటే ఏం చెప్తాం? ఎవరికి లేవా? యాకోబు గారు అంటారు, నా జీవితంలో మర్చిపోలేని రాత్రి అంటే యెహోవా రేవు దగ్గర ప్రభువుతో గడిపిన రాత్రి అంటే. మరి అలాంటి ఆల్రెడీ ప్రేయర్ ఏదో ఒక్కటి కూడా లేదా మన దగ్గర? ఇంతసేపు రాలేదు. మరి ఈ 2023వ సంవత్సరం నేను కూడా యాకోబు లాగా, ప్రభువా నీ దగ్గర నేను పెరుగులాడాను కదా, రాత్రంతా ఆల్రెడీ ప్రేయర్ లో నీతో గడిపాను కదా, అది నాకు మర్చిపోలేని రాత్రి ప్రభువా అని ఎందుకు రాసుకోలేకపోతున్నాం? మన డైరీలో రాయడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఎన్నో షెడ్యూల్ ఉంటాయి, ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ మరి మర్చిపోలేని రాత్రి ప్రభువుతో ఒక్కటైనా ఉందా? యాకోబు గారు ఎలా పోరాడాడంటే చూడండి, ప్రవక్త సెలవిస్తున్న మాట, హోషేయ ప్రవక్త ద్వారా రాయబడిన మాట చూడండి. 12వ అధ్యాయము 3-4 వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిని పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. పేతురులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యాకోబు గారి యొక్క పోరాటం ఎక్కడ మొదలైందండి? తల్లి గర్భములో మొదలైంది పోరాటం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనంలో ఎప్పుడో చనిపోయిన యాకోబు గారి గురించి ప్రవక్త హోషేయ ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు గారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలనేటువంటి లక్ష్యము ఎక్కడ కలిగింది? తల్లి గర్భంలో పిండముగా రూపింపబడినప్పుడు. ఇంకా తల్లి గర్భంలో నుండి బయటికి కూడా రాలేదు. మరి మనము తల్లి గర్భం నుండి బయటికి వచ్చి టీనేజ్ దాటిపోయినా కూడా ఎవరి కాలంలో కాడి నోయిట నరునికి మేలు, ఆ నరుని నేను కాదు ప్రభువా, మనకి మాత్రం రావట్లేదే ఆ పోరాటం. ఎవరి కాలంలో దేవుని పరిచర్యలో ఒక సాధనంగా వాడబడుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత ధన్యము. సంఘం ఇంత పెద్దది ఉండే కానీ సమయానికి వచ్చి కాంగ కొట్టేవారు లేరే. యాకోబు పోరాటం ఎక్కడ మొదలైంది? తల్లి గర్భంలో. అక్కడ మొదలుపెట్టాడు. ఎవరైనా శత్రువు? ఎవరైనా మొదటి శత్రువు? సొంత అన్నే. మరి మనకెవరు శత్రువులు? మనకు కూడా మన సొంత డాష్ మనమే పెళ్లి చేసుకోవాలి.
మనకి ఎవరు శత్రువులుగా ఉన్నారో మొదట బయట ఎవ్వరు కాదు. శత్రువు మనతోనే, మన వెంటే, మనతో పాటు 12 మందిలో తిరిగిన వాడే. ఆయన పోరాటము తల్లి గర్భంలో యాకోబు తన సహోదరుని మడి మీద పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి గలవాడై, అంతటి శ్రేష్టమైన మాట ఎందుకు యాకోబు గారికి ఒక్కరికే వాడవడు? ఎంతసేపు ఆయన మోసగాడు, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, దేవుడిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, మోసం చేశాడు. కానీ ఆయన ప్రార్థన పోరాటము మగసిరి గలవాడిగా పోరాడు. తల్లి గర్భంలో నుండి నేను వెళితే జ్యేష్ఠుడుగానే బయటికి వెళ్ళాలి. ఎందుకు? ఎవరు చెప్పారండి ఆయనకు జ్యేష్ఠుడైతేనే 200 ఆశీర్వాదం అని? ఎవరు చెప్పారు? తల్లి గర్భంలో శిశువుగా ఎదుగుతున్నప్పుడే ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు మాట్లాడుతుంటే విన్నారు. మనకు వినబడతలేదే. మనకు దేవుడు స్వయంగా మాట్లాడే వినబడతలేదు. ఆయన ఒక శిశువుగా, ఒక పిండముగా తన తల్లిదండ్రులు మాట్లాడుకుంటుంటే విన్నటువంటి మాటలు ఏ డౌటా? వినబడదు అలాగా? దానికి ఆధారం కొత్త నిబంధనలు ఇచ్చారు కదా, మనలాంటి వారు డౌట్ పడతారని. మరియమ్మ వచ్చి వందనవచ్చం తెలియగానే ఏమయ్యాడు? గర్భంలోని శిశువు. మరి అదే కనబడని లింక్. తల్లిదండ్రులు సంభాషించుకుంటున్నారు అనుకున్నారేమో. జ్యేష్ఠత్వము సందర్భం వచ్చినప్పుడు 2 జనపదములు నీలోని పుడతాయని ముందే కన్ఫర్మ్ అయిపోయింది. ముందే దేవుడు స్కాన్ చేసి చెప్పాడు, నీ కడుపులో 2 జనపదములు ఉన్నాయని చెప్పాడు. పెద్దవాడు జ్యేష్ఠత్వముకు 200 ఆశీర్వాదం అని అప్పుడు మొదలయ్యాడు. ఎందుకు? తల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, తండ్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలు బట్టి ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు నేనే పొందుకోవాలి. ఎందుకు? దేవుడు ముందే చెప్పాడు కదా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. నా గురించి చెప్పాడు. ఎవరి గురించి అంటే ముందే తెలుసు, నేనే చిన్నవాడిని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. మనకు రావట్లేదే బుద్ధి జ్ఞానములు. ఆ పిండానికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానములు శరీరానికి రావట్లేదు. ఆయన బుద్ధి జ్ఞానములు ఎట్లా పొందుకున్నాడు చూడండి. గర్భంలో తను చిన్నవాడని తెలుసు, చిన్నవాడైతే ఎలా ఉంటాడో తెలుసు. అప్పుడు మొదలు పెట్టాడు పోరాటం. నేను చిన్నవాడు కాకూడదు, నేను చిన్నవాడికి అస్సలే జన్మించకూడదు, నేను పెద్దవాడే కావాలా. మడిని పట్టుకొని జన్మించి ఆ పోరాటం ఎక్కడి వరకు ముగిసింది అంటే ఎవ్వరు రేవు దగ్గర ముగిసింది. అందుకే ఆయన మొగసిరి గలవాడే దేవునితో పోరాడాడంటే ఆ తర్వాత అంతగా ప్రార్థనలో మొగసిరి గలవాడిగా పోరాడిన వారు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మరణాన్ని కూడా ఎదుర్కోవడానికి ధైర్యవంతుడిగా ప్రార్థించి ముందుకు వెళ్ళాడు. అక్కడ ఎలా పోరాడాడట? అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. ఊరికే దీవించబడలేదు. దేవుడు కన్నీటితో పోరాడాడు, కన్నీటితో ప్రతిమిలాడాడు. మగసిరి గలవాడిగా పోరాడాడంటే కన్నీటితో, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడువను. అప్పుడు అర్థమైంది యాకోబు గారు, మనం ఆశీర్వదించబడాలి అంటే మనుషుల కాళ్ళు పట్టుకుంటే కాదు. నేను నా తల్లి గర్భంలోనే నా అన్న యొక్క పాదములు పట్టుకొని నేను ఆశీర్వదించబడాలి
అందుకే చూడండి, దేవుడు కూడా సమయానికి మనకు ఉత్తరం ఎందుకు కీర్తన భాగం కూడా అది ఇచ్చాడు. కీర్తన 118 వచనంలో మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకునే కంటే మనుషుల పాదములు పట్టుకుంటే ఎంత మాత్రమో ఆశీర్వాదం రాదు. అది గుర్తించాడు. ఈ అవకాశం పోతే దొరకదు, ఈ దినం పోతే దొరకదు. ఆయనకు ఎవ్వో రేవు రాత్రి కాలము, మనకు ఎవ్వో రేవు ఈ పగటి సమయం. ఈ సమయం పోతే దొరకదు. మరలా వస్తుంది డిసెంబర్ 31 వస్తుంది. ఎప్పుడు? వేరే సంవత్సరంలో వస్తుంది, ఈ సంవత్సరంలో రాదు కదా. అది యాకోబు గారు పోరాడాడు, ప్రభువా ఇప్పుడు నువ్వు పోతే నాకు దొరకదు, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను విడిచిపెట్టా. దూత అడగలేదా, ఏమయ్యా యాకోబు నీకేం తక్కువైందని అడుగుతున్నావు, నా వెంట పడుతున్నావు? నీ అన్న దగ్గర నుండి జ్యేష్ఠతో పొందుకున్నావు కదా, నీ తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నావు కదా, నీ మామ దగ్గరికి వెళ్ళి నువ్వు మామ నిన్ను మోసం చేసిన నేను నీకు రావాల్సినవి ఇప్పించాను కదా, ఇంకేం తక్కువైంది? ఏం తక్కువైంది? ఇవన్నీ నేను కష్టపడి మోసం చేసి చెమటోడ్చి సంపాదించుకున్నాను, కానీ ఇవి కాదు నాకు నిజమైన ఆశీర్వాదము. నీవు దీవిస్తేనే, నీవు ఆశీర్వదిస్తేనే, నీవు నన్ను అంగీకరిస్తేనే. ఎందుకు? ఆయనలో పోరాటం గమనించండి. 20 సంవత్సరాల పోరాటం. ఏశావు ఒక్క పూట కూడి కొరకు జ్యేష్ఠత్వ పప్పును అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నాడు మంచిగా ఉన్నాడు, కానీ అమ్మేసుకున్నాడు మంచిగా ఉన్నాడు, కానీ కొనుక్కున్నాడు బాధపడుతుంది. కొనేంతసేపు కొనుక్కున్నాడు, కండిషన్ పెట్టాడు, చిక్కుడుగాయలు కోరించాడు, జ్యేష్ఠత్వం పొందుకున్నాడు. మరి సంతోషించాలి కదా, మరి మళ్ళా కన్నీళ్ళు ఎందుకు? ఆ గిల్టీ ఫీలింగ్ అనేది పోవట్లేదు. అన్న దగ్గర పొందుకున్నావు కదా, కొనుక్కున్నావు కదా, ఇంకెందుకు నీకు పోరాటం? ఇంకెందుకు నా పాదాలు పట్టుకున్నాను విడిచిపెట్టకుండా ఆశీర్వదించమంటున్నావు? అది కాదయ్యా నా పోరాటం. నా అన్న దగ్గర నేను పొందుకున్నాను, కానీ నా మోస క్రియ నన్ను వెంటాడుతుంది. నా తండ్రి దగ్గర నేను మోసం చేసి వేషం మార్చి స్వరంతో నా తండ్రిని గుర్తుపెట్టినా కూడా మోసం చేసి నేను దీవించబడ్డాను అనుకున్నాను, కానీ ఆ తండ్రి నా యొక్క ఇంకా నా కళ్ళెక్క కదలాడుతూనే ఉన్నాడు. నా మామ నాకు తగిన శాస్తి చేశాడు. నేను అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి. నేను చిన్నదాన్ని ఆశిస్తే నాకు పెద్దదాన్ని వేశాడు. అయినా 7 సంవత్సరాలు పనిష్మెంట్ అనుభవించాను. అయినప్పటికీ తృప్తి లేదయ్యా. ఇది పోరాటం. నువ్వు పొందుకున్న వాటిని బట్టి కూడా నువ్వు సంతోషించకపోతే అది కాదు ఆశీర్వాదం. యాకోబు లాగా నువ్వు ఎన్ని పొందుకున్నావో, ఎవరిని మరిపించి పొందుకున్నావో, ఎవరిని మాయ చేసి పొందుకున్నావో, ఎవరిని త్రిప్పివేసి పొందుకున్నావో, అది కాదు నిజమైన ఆశీర్వాదము. ప్రభు దూత పాదములు, ఇక్కడ ప్రభు దూతలు మన ఊరికి అనుకుంటున్నాం, కానీ ప్రభు యేసుక్రీస్తు ఆయన పాదములు పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదించే వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టనని కన్నీళ్లతో బతిమాలుకుంటే కానీ 20 సంవత్సరాల పోరాటం ముందుపడింది. 20 సంవత్సరాల తర్వాత కానీ ఆశీర్వాదం రాలేదు. ఆయనకు అర్థం కావడానికి 20 సంవత్సరాలు పట్టిందండి. మరి మీకెందుకు అర్థం కావడానికి ఇంకెన్ని సంవత్సరాలు రావాలా? అందుకు యాకోబు గారు 20 కాబట్టి ఆయన రికార్డు బ్రేక్ చేద్దామా? ఆయన రికార్డు 20 కానీ నేను 25 సిల్వర్ జూబ్లీ కొత్త రికార్డు. నువ్వు రాసుకో, ఇందులో మాత్రం ఎంటర్ కాదు.
మనుషుల కాళ్ళు పట్టుకుంటే ఆశీర్వదించబడవు. ఒకవేళ ఈ 2023 సంవత్సరంలో నీకు మనుష్య ప్రయత్నం లేదని జరిగించి ఆశీర్వదించబడాలని చూస్తే అవి ఎంత మాత్రం కూడా దేవుని సన్నిధిలో లెక్కకు రానివే. ప్రభు పాదములను పట్టుకో, ప్రభు ద్వారా దీవించబడు, ప్రభు ద్వారా ఆశీర్వదించబడు. ఎంతసేపటికి మానవ ప్రయత్నం ఏంటి తెలుసా? ఎంతసేపటికి నేను ఇండిపెండెంట్ కావాలి, ఇండిపెండెంట్ గా బ్రతకాలి, ఇండిపెండెంట్ గా హెల్ప్ చేయాలి, ఇండిపెండెంట్ గా గ్రోత్ రావాలి, ఇండిపెండెంట్ గా నేనేంటో నన్ను నేను చూపించుకోవాలి, నిరూపించుకోవాలి. ఈ విధంగా యాకోబు గారిని ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ అనుభవము మనకు మేలుకరం ఉండాలి. నిజమే, పోరాడాడు, కన్నీళ్ళు విడిచాడు, బతుమిలాడాడు, చివరికి ఎప్పుడు దీవించబడ్డాడు? ఎంతసేపటి విడిచిపెట్టకపోతే ప్రభు ఏం చేశాడు? ఒక్క దెబ్బ వేస్తే తొమ్మిది కాలం తెగిపోయింది. లేవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, కొట్టుకుంటూ నడుస్తున్నాడు. ఇంతకాలం అవసరం లేని కర్ర ఇప్పుడు అవసరం. ఇంతకాలం ఇండిపెండెంట్ గా ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైపోయావు? డిపెండెంట్ అయిపోయావు. ఎవరి మీద? కర్ర మీద. వాక్యం అనే దుడ్డు కర్ర మీద, దేవుని వాక్యం అనే కర్ర మీద నువ్వు ఆధారపడే రీతిగా చేయబడుటే ఆశీర్వాదం సూచన. ఇంతకాలము హాయిగా తిరిగాడు, ఇష్టానుసారంగా ఎదిరాడు, గంతులేశాడు, పరిగెత్తాడు, అప్పుడు ఆశీర్వాదం. మరి పుట్టిదైన ఆశీర్వాదమా? ఆశీర్వాదానికి సూచన. ఎందుకు? నీ వేగాన్ని తగ్గించడానికి, నీకున్నటువంటి ఆ గుర్రము లాంటి ఆలోచనలు కళ్ళెం వేయడానికి. అందరూ అంటారు కదా, ప్రభు నమ్ముకుని అంటే ప్రభు నమ్ముకుంటే ఏమున్నదండి? శోధనలు, సేవలు, ఎదుగులు, నిందలు, అవమానాలు ఇవే కదా హైలైట్ అయ్యేది. అవన్నీ కూడా నీవు సజీవుడుగా ఉన్నావనడానికి, ఆశీర్వదించబడ్డావనడానికి సూచన. రాత్రి కాలం వరకు కూడా మన పితరుడైన యాకోబు ఎలా ఉన్నాడు, ఎలా నడిచాడు, ఉదయకాలం అయిపోయేసరికి మొత్తం మారిపోయాడు. ఏమైపోయాడు? రాత్రి విడిచిపెట్టినప్పుడు బాగానే ఉన్నాం కదా, భార్య, పిల్లలు, దాసులు, దాసురాలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమైంది నీకు? ఏ శత్రువు నిన్ను కొట్టాడు? ఏ శత్రువు నిన్ను బలహీనుడిగా చేశాడు? నీ అన్నయ్య ఏమని నిన్ను పలకించుకున్నాడా? ఏమైంది? నీ నడకలో మార్పేంటి? నీ శరీరంలో సత్వ ఏమైంది? నీలో బలం ఏమైంది? ఎందుకు సరిగా నడవలేకపోతున్నావు? ఇది నిన్ను చూసిన వారికి రావాల్సిన ప్రశ్న. నిన్నటి రీతిగానే తెల్లారి ఎక్కువ రేపు తర్వాత కూడా తెల్లారి కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతే ప్రభు నిన్ను ఆశీర్వదించిన దానికి సూచన ఏంటి? వారికి ఎవరికి అర్థం అవ్వట్లేదు. యాకోబు ఎందుకు ఇలా నడుస్తున్నాడో ఎవరికి అర్థమయ్యట్లేదు. అడుగుతున్నా, ఏమైంది? ఎందుకు ఇలా కొడుతున్నావు? ఎందుకు నీ చేతిలో కర్ర వచ్చింది? ఎందుకు కర్ర లేక నువ్వు నడవలేకపోతున్నావు? ఏంటి అంటే ఏమని చెప్పుకోవాలా? నా ప్రభువు నన్ను కొట్టాడండి. మరి నా మీద ఏడుచుకుంటూ చెప్తాం.
యాకోబేమో ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నా ప్రభువు నన్ను కొట్టాడు. ఇది నిజమైన ఆశీర్వాదం యొక్క పలుకు. నా ప్రభువు నన్ను కుంటివానిగా చేశాడు. ఏంటండి ప్రభు నమ్ముకుంటే కుంటోలు కావాలా? కుంటోలను బాగు చేయడానికి ప్రభు వచ్చాడంటే నేను కుంటితనం అంటే శారీరక కుంటితనం కాకపోవచ్చు, నేను ఆత్మీయంగా నువ్వు నలగొట్టబడితేనే, నువ్వు విరగొట్టబడితేనే, నువ్వు కుంటుబడితేనే నీలో ఉన్నటువంటి మార్పు ఎదుటి వారు గమనించాలా. అది యాకోబు గారిని వారు చూసినప్పుడు కలిగిన మార్పు. ఆయన కూడా చెప్పగలుగుతున్నాడు, రాత్రి కాలంలో నా ప్రభువుతో నేను పోరాడాను, నా ప్రభువును ఆశీర్వదించమంటే వినలేదు, నా ప్రభువును దీవించమంటే వినలేదు, నేను మాత్రమైన పాపములు విడవలని చెప్పాను, మొండికేశాను, నన్ను ఆశీర్వదించడానికి నేను విడిచిపెట్టినాను. అయినా కూడా నా ప్రభు ఒకవేళ కొడితే, వీడికి గాయమైతే వీడు నన్ను విడిచిపెడతానని కొట్టాడు, అయినా నేను ఆయన పాదములు విడవలేదు. ఇది యాకోబు గారు చెప్పే సాక్షి. కొట్టినా నేను విడవలేదండి. ఇవాళ కొట్టడానికి ఇక్కడ మాట అంటే కథం బంధు, గుడి బంధు. ఏ పక్కన లేవు అప్పుడు మాకు? ఏ మీ దగ్గరే ఉందా గుడి? మీ దగ్గరే భక్తి ఉందా? మీ దగ్గరే వాక్యం ఉందా? మీ దగ్గరే ప్రార్థన ఉందా? పక్కన లేవా? మరి ఎక్కడ మీకు ఆశీర్వాదం? మరి యాకోబు ఎలా నీ లెక్క ఎన్ని మారాలా? బతికిపోయాడు యాకోబు. పౌలు గారు కూడా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో గమనించండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచేందు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇది పౌలు గారు. ఆయన తెలుసు, ఆయన శరీరంలో సాతాను దూత ఒక ముళ్ళు పెట్టాడు. అయినప్పటికీ కూడా ప్రభు దగ్గర వేడుకున్నాడు, ముమ్మారు వేడుకున్నాడు. యాకోబులాగా ప్రభు దగ్గర వేడుకున్నాడు, ముమ్మారు వేడుకున్నాడు. ప్రభువా, ఈ ముళ్ళు నా ఎదుట నుండి తీసివేయి, నేను నీ కొరకు ఎక్కువ ఘనమైన పరిచర్య జరిగించాలి కదా అంటే ముమ్మారు వేడుకుంటే ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును. ఒకటే సమాధానం ప్రభు ఇచ్చింది, నీకు ముళ్ళు కావాలా, కృప కావాలా? నీకు ముళ్ళు తీసివేయబడట కావాలా, నా కృప నీకు అనుగ్రహించబడట కావాలా? మన తీర్మానం ఏంటి? మనకు కూడా ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు ప్రభువా, ఈ 2023 సంవత్సరంలో నాకు చాలా ముళ్ళు ఉన్నాయ్యా, చాలా మంది ముళ్ళు లాంటి వారు నాతో ఉన్నారయ్యా, చాలా మంది ముళ్ళులాగా నన్ను నొప్పి గురి చేస్తున్నారయ్యా, ఈ ముళ్ళులను కొంచెం తీసేయరాదా? నూతన సంవత్సరంలోనైనా ఏంటి పిన్లెస్ పేమెంట్స్ అంటారు,
ముళ్ళు ఫ్రీ పేమెంట్స్ లాగా మాకు ముళ్ళు లేని నూతన సంవత్సరం ఇవ్వరాదా అని మనం కూడా 3 సార్లు ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా. ముమ్మారు వేడుకుంటే ప్రభు ఒకటే సమాధానం ఇచ్చారు. నువ్వు 1 సారి అడుగు, 2 సార్లు అడుగు, 3 సార్లు అడుగు, 30 సార్లు అడుగు, ఒకటే సమాధానం, నా కృప నీకు చాలును. తీసేయమంటే తీసేస్తా. ప్రభు తీసేయలేనా? ప్రభుకి అసాధ్యమా? ప్రభు చేత కాదా? మరణపు ముళ్ళునే విధించిన వాడు నీ ముళ్ళును తీసేయడం ఆయనకి ఏమైనా కష్టమైందా? తీసేయమంటే తీసేస్తా. కానీ ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా మాత్రం ప్రార్థన చేయండి. మీ ఇష్టానికి నేను ఒప్పుకున్నప్పుడు నా ఇష్టానికి మీరు కూడా ఒప్పుకోవాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్, నీకు నాకు మధ్యలో మ్యూచువల్ అగ్రిమెంట్. ముందు తీసేయమంటే తీసేస్తా, కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ప్రభువా నీ కృప కావాలి, ప్రభువా నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా అని మాత్రం పాడవాడు. వెంటనే పౌలు గారు అన్నాడు, ప్రభువా ముళ్ళుంటే ఉండని ప్రభువా, ముళ్ళుంటే 20 సంవత్సరాలు ఉంటుంది ప్రభువా, ఇప్పటికి 40, 50 దాని 20 సంవత్సరాలు ఉంటుంది, ఉండని ప్రభువా. కొన్ని జీవితాల్లో ముళ్ళు కనబడని జీవితాలు లేకపోలేదు. పౌలు గారు ఒక్కరే కాదు, నాతో పాటుగా ఇక్కడ ఉన్నవారు ఎంతో మందిలో పౌలులాగా ప్రార్థన చేసిన వారు లేకపోలేదు. ముళ్ళునే ప్రార్థన చేసిన వారమే మనం అందరం కూడా. ప్రతి సంవత్సరం ఏదో ఒక ముళ్ళు మనల్ని వేధిస్తూనే ఉన్నది. ప్రతి సంవత్సరం ఏదో ఒక ముళ్ళు మనల్ని గాయపరుస్తూనే ఉన్నది. ప్రతి సంవత్సరం ఏదో ఒక ముళ్ళు మనల్ని నిమ్మలంగా కూర్చొనివ్వట్లేదు. మనం అనుకుంటాం ఈ ముళ్ళు లేకపోతే నేను ఇంకా ఎలా ఉండేవాడిని అనుకుంటా. కానీ ప్రభువుకు తెలియదా ఆ ముళ్ళు తీసేస్తే నువ్వు ఎక్కడ ఆగకుండా ఎగిరిపోతావో. 1,00,000 రూపాయలు పెట్టి దున్నపోతలు కొనుక్కొని వచ్చి 1000 రూపాయలు కరువు లేకుండా పెడతాడు. ₹1,00,000 కానీ దానికి ఏముండాలా? అట్లా ఉండాలా చేతులు. ఆ పక్కన తీసేయమంటే నువ్వు మళ్ళీ చేతికి వెళ్తావా? మళ్ళీ కట్టబడతావా? ఒక్కసారి వినిపించబడితే నువ్వు మంచోడువే, ఆయన పక్కడు ఉన్నాడే అందుగా దుష్టుడున్నాడే వాడు కట్టేసుకుంటాడు నేను. అందుకని నీకు విడుదల ఇవ్వలేదు. అది మనం గుర్తించదు. మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే ముమ్మారు ప్రార్థన చేసిన ఏమంటున్నాడంటే, ప్రభువా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎందుకు? బలహీనత అండి నా శక్తి పరిపూర్ణం అవుతున్నదని ప్రభు చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తం విశేషముగా నా బలహీనతలంటే బహు సంతోషముగా అతిశయపడుతును అంటున్నాడు. మరి మనకెందుకు రావట్లేదు అతిశయం? చూడండి, చివరిగా ఇన్ని రకములైన పరీక్షలు ఎదుర్కొని ప్రార్థన చేసినప్పుడు శోధించమని, పరిశోధించమని ఇన్ని రకముల అనుభవాల గుండా మనం వెళ్ళినప్పుడు ప్రభువు మనకి ఇచ్చే సమాధానం చూడండి. పౌలు గారికి నా కృప నీకు చాలని చెప్పాడు. మనకు ప్రభు గారు ఇస్తున్న సమాధానం చూడండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇది ప్రభు మనకి ఇచ్చే సమాధానం.
ఈ యొక్క 2023 సంవత్సరంలో నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో జ్ఞాపకం చేసుకో. నీకు తెలుసు నువ్వు ఎక్కడెక్కడికి ప్రయాణం చేశావు, ఎవరితో కలిసావు, ఏ కార్యములు జరిగించావు, నీ జీవితంలో ఏవి మధురమైనవో, ఏవి చేదైనవో, ఏవి తీపికరమైనవో, ఏవి కష్టతరమైనవో, ఏవి నష్టమైనవో, ఆ పరిస్థితులను బట్టి నువ్వు ఎలా మారిపోయావో నీకు మాత్రమే తెలుసు. వాటిని అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏ స్థితిలో పడిపోయావో అక్కడ నువ్వు మారు మనసు పొంది తిరిగి ఆ మొదటి క్రియలను చేయము. ఒక్క మాటలో చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో మీరు అదే చేయండి అంటున్నాడు. పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాక తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఎక్కడ పడిపోయాడో గుర్తుకొచ్చింది. నా తండ్రి ఇంటిలో నేను ఎప్పుడైతే కాలు బయట పెట్టానో అది నా తప్పని గుర్తుకొచ్చి మరలా మారు మనసు పొంది తిరిగి ఆ కార్యములు చేయడానికి ఇష్టపడ్డాడు. అదే మరలా ఇక్కడ ప్రభు మరలా జ్ఞాపకం చేస్తుంది. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లెక్క సరి చేయబడుతుంది, సరి సమానంగా రాబడుతుంది. లేని ఎడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఇంతకాలం నీకు ఒక దీప స్తంభాన్ని పెట్టాను. ఇంతకాలం నీవు చీకట్లో ఉండకూడదని నీకు ఒక దీప స్తంభం ఉంచాను. ఎందుకు? ఆ దీప స్తంభమును బట్టి నీవు వెలుగులో నడవాలని నీకు అవకాశం ఇస్తున్నా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే, నువ్వు బుద్ధి వచ్చి తిరిగి మరలా తండ్రి ఇంటికి చేరడానికి ఇష్టపడకపోతే ఉన్న దీపస్తంభము కూడా ఏం చేయబడుతుందంట? తీసివేయబడుతుంది. చివరి మాట చదివి ముగించుకుందాం. కాబట్టి మనం ఏం చేయాలో నిర్ణయించుకుందాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 40-41 వచ్చి విలాప వాక్యంలో 3వ అధ్యాయం 40-41. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తి కొందము. ఇది మనం చేయాల్సిన పని. పరీక్షకు వెళ్ళాము, పరీక్ష అయిపోయింది, ప్రభు రిపోర్ట్ ఇచ్చాడు, ఆ సమాధానం వచ్చింది. ఆ సమాధానాన్ని బట్టి ఇప్పుడు మరలా ట్రీట్మెంట్, మనం వాడాల్సిన మందులు, మనం వాడాల్సిన ట్రీట్మెంట్, మనం చేయాల్సింది ఏంటంటే మన మార్గములను పరిశోధించి తెలుసుకున్నాము. మనం యెహోవా తట్టు తిరుగుదాము, మన దేవుని వైపు తిరుగుదాము. తప్పిపోయిన వాడు తండ్రి ఇంటి వైపు తిరిగాడు, మనం కూడా ఆయన వైపు తిరుగుదాము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను ఎత్తి కొందాము. ఎందుకు మన చేతులు ఎత్తుకోవాలంట? సరెండర్ చేయడం. మనం చేతులు ఎత్తుతున్నామంటే మనల్ని మనము సమర్పించుకుంటున్నాము, ప్రభువునికి సరెండర్ చేసుకుంటున్నాము. మన హృదయాన్ని, మన చేతులను ఆయన వైపు ఎత్తిన వారముగా మనల్ని మనము ఆయన సన్నిధిలో సరెండర్ చేసుకుంటే తిరిగి తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఇల్లు దొరికినది. తప్పిపోయిన కుమారుడికి తండ్రి స్థానం, కుమారుడి స్థానం దొరికిన రీతిగా తప్పిపోయిన కుమారుడికి పోయిన సమాధానం దొరికింది, పోయిన గుర్తింపు దొరికింది, పోయిన వారికి విలువైన వస్త్రాలు దొరికినాయి, ఆయన కొరకు విందు ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి. ఆయన తట్టు తిరుగుదాం, ఆయన వైపు మన చేతులు చాపి మనల్ని మనము సరెండర్ చేసుకుందాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చేయగలవాడు వినును గాక.